సిస్టర్ బెదర్ ప్రేస్లడ్ బైబిల్లో 40 అనే సంఖ్య. నోహాను 40 దినమున వర్షమును సహించారు. మోషే 40 దినములు సినాయి పర్వతం పైన గడిపాడు. ఇశ్రాయేలు 40 సంవత్సరములు అరణ్యంలో సంచరించారు. యేసు 40 దినములు అరణ్యంలో ఉపవాసం ఉన్నారు. ఎందుకు 40? ఎందుకంటే అది పరీక్ష, రూపాంతరము, సంసిద్ధతకు ప్రతిగా స్వస్థతమైన దానిని నిర్మించడానికి దేవుడు అవసరమైన దానిని తొలగించే కాలమది. అది ఒక ఉద్దేశానికి దారితీసే ప్రక్రియ. 40 కేవలం ఒక సంఖ్య కాదు, అది ఒక వాగ్దానము. ఆ పోరాటం స్వస్థమైనది ఉండడానికి గుర్తు చేసేది. ఆ తుఫాను మిమ్మల్ని ముంచివేయదు, ఆ అరణ్యం మిమ్మల్ని దహించవేయదు. ఎందుకంటే 40 తర్వాత ఒక గొప్ప పురోగతి ఉంది, స్వేచ్ఛ ఉంది, విజయం ఉంది. మీరు ప్రస్తుతం మీ 40 రోజులు, వారాలు లేదా సంవత్సరాల్లో ఉన్నట్లయితే వదిలిపెట్టకండి, నిరుత్సాహపడకండి, నిరీక్షణ కోల్పోకండి. దేవుని మీరు చూడలేదు, మార్గంలో పనిచేస్తున్నారు. ఆయన మిమ్మల్ని తదుపరి దశ కొరకు సిద్ధపరుస్తున్నారు. ఆ 40 ముగిసినప్పుడు మీరు ఆ వాగ్దానంలోనికి ప్రవేశిస్తారు. ఈ ప్రక్రియ ఆయనను విశ్వసించడానికి మీరు సముఖంగా ఉన్నారు. ఎందుకంటే 40 అనే సంఖ్య కేవలం వేచి ఉండటం గురించి కాదు, అది నిర్మించబడడం గుర్తించి దేవుని మీలో రూపుదిద్దుకున్నది అత్యంత విలువైనది. హల్లెలూయా. మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి. ఆమేన్.